ఇప్పుడు మీ బరువు ఒక 50 కేజీలు. మీరు ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అయిపోయారు. తలుపు తెరిచారు. బయట ఒక నోటీస్, అంటే మీరు 50 కేజీలు ఉంటే, 50 బిలో కేజీలు ఉంటే మీరు బయటికి రాకూడదు. సో ఇలా ఒక బోర్డు చూసేటప్పటికి మీకేం అర్థం కాదు. పిల్లల్ని విడిచిపెట్టండి, మీరు ఆఫీస్కి వెళ్ళాలి కదా, మీరు వెళ్ళలేరు. ఏంటండి ఇది అంటే, చైనా యొక్క రాజధాని బెయిజింగ్లో ఇదే పరిస్థితి, ప్రస్తుతం ఇదే పరిస్థితి. 50 కేజెస్కి తక్కువ ఉంటే మీరు ఇంటి నుంచి బయటికి రాకూడదు. చూడండి, ఒక నెల రోజుల క్రితము పంచభూతాలు మనపై పగ తీర్చుకుంటున్నాయా అని ఒక వీడియో పెట్టాను. మరి ఏ టైంలో పెట్టానో, నాకు ఏ ఆలోచనలు వచ్చాయో. ఇప్పుడు ఒక దేశానికేమో అగ్నితో గండం. ఇప్పుడు మనం అమెరికాలో, కాలిఫోర్నియాలో చూసాం, అలాగే జపాన్లో మీకు దావానలం, యావత్ కాలిఫోర్నియాని మీకు కాల్చివేసింది. సో అగ్నిగండం అన్నాం. తరువాత చూడండి పృథ్వీ అన్నప్పుడు మయన్మార్, థాయిలాండ్లో వచ్చిన భూకంపాన్ని చూసాం. మరి నీరు అంటారా, సునామీలు రాబోతున్నట్టుగా జపాన్ లాంటి దేశాలు వాళ్ళ ప్రభుత్వమే చెప్తుంది, చాలా పెద్ద సునామీలు రాబోతున్నాయండి. మరి అలాగా నింగి అన్నారు అనుకోండి. ఇవాళ మొన్న ఒక వీడియోలో మాట్లాడాను, రష్యా వాళ్ళు అంతరిక్షములోనే అణు అస్త్రాలను డిప్లాయ్ చేసేశారు. అమెరికాకు ఇలా నింగి నుండి గండము ఉందా? హెలికాప్టర్లు కూలిపోతున్నాయి, విమానాలు కూలిపోతున్నాయి, వాళ్ళ తీవ్రవాద దాడులంతా కూడా ఇలాగే కదా. అంతరిక్షము అనండి, నింగి అనండి, దీనికి సంబంధించిన గండము నుంచి అమెరికా ఎలా తప్పించుకోబోతుంది? మరి వాయుగుండము తెలుసు, వాయుగండము ఏమిటి అంటే ఇవాళ చైనాలో ఆ వీడియోలు చూస్తే మీరు నమ్మరు. మీరు ఎవరైనా బరువు తగ్గి 50 కేజెస్ ఉన్నవాళ్ళు బయటికి వస్తే ఈ గాలిలో, అంటే ఈ స్ట్రాంగ్ విండ్స్ అని అంటారు చూసారా, సో ఈ గాలిలో చిక్కుకుపోయి ఎగిరిపోగలరు. మీరు ఎక్కడ ఎగిరి వెళ్ళి పడతారో మాకు తెలియదు. దయచేసి ఇంటి నుంచి బయటికి రాకండి. ఒకవేళ ధైర్యము చేసి వచ్చారు అంటే ప్రభుత్వం యొక్క బాధ్యత అంటూ ఉండదు. మీరు ఎక్కడ ఎగురుతారు, ఎక్కడ వెళ్ళి పడతారో మాకైతే తెలియదు. 100 కార్లు ఇప్పటి వరకు ఎగిరిపోయాయి, వెళ్ళిపోయాయి. 1000కి పైగా చెట్లు అలా కూలిపోవడం కాదు, ఇవి గాలిలో కొట్టుకుపోతున్నాయి. అలాంటి ఒక సిట్యువేషన్ ప్రస్తుతము చైనాలో 1951 ఏప్రిల్, సరిగ్గా ఈ నెల వీళ్ళు ఎప్పుడూ చూడని కొన్ని విషయాలను చూశారు. మీకు మంగోలియాలో కోల్డ్ వార్టాక్స్ సిస్టమ్ అని అంటారు. చలిగాలులు ఒక్కసారిగా ఈ వాయుమండలం అంతా కూడా మీకు ఎగసి పడుతుంది, మీకు పైకి తన్నుతుంది. దాంతో మీకు ఇసుక తుఫాను వచ్చినట్టుగా అలాంటి విజువల్స్ ప్రపంచములో మనం ఎక్కడా చూడమండి. ప్రస్తుతం చైనాలో ఇప్పుడు మెక్కా మసీదు వద్ద ఇలాంటి గాల్పులోని విన్నాం. మొన్న హైదరాబాద్లో కూడా అంతే, విపరీతమైన గాల్పులు. ఏంటి, ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు, మ్యాక్సిమం 1 అవర్, వారాల పాటు ఇలాంటి గాల్పులు. మీరు ఎవరు బయటికి రాకండి. సో ఇలాంటి ఒక సిట్యువేషన్ ప్రస్తుతం చైనాలో ఉండడంతో మీకు యావత్ బెయిజింగ్ ఇవాళ మీరు లిటరల్గా ఇప్పుడు ఈ న్యూ అనే ఎయిర్పోర్ట్ ఉంది, మీరు వెళ్ళి చూసారనుకోండి, 100 మంది అలాగా, అంటే 100లలో మీకు విమానాలను వాళ్ళు క్యాన్సిల్ చేశారండి. కారణము ఏమిటి అంటే ఇలాంటి గాలి తుఫాను. సో ఇప్పుడు 1951 ఏప్రిల్లో వచ్చింది. దాని తరువాత ఇప్పుడు యంగ్స్టర్స్ కదా, మీకు 90స్లో పుట్టిన వాళ్ళు ఉంటారు, ఇంకా 2000లో పుట్టిన వాళ్ళు ఉంటారు. వీళ్ళు ఎవరూ కూడా ఇలాంటి ఒక ఫెనోమెనని చూసిందే లేదు. ఇంతంత గాల్పులేంటి, సడన్గా ఎయిర్పోర్ట్ యొక్క మీకు అద్దాలు ఉంటాయి చూసారా, పగిలిపోవడం, నేరుగా ఈ గాలి లోపలికి రావడం, విమానాలంతా కదిలిపోవడం ఇటు అటు. సో ఇళ్లలో ఉన్న వాళ్ళు మీకు ఒక రకమైన శబ్దము, వాళ్ళ గ్లాస్ డోర్స్ అంతా విరిగిపోవడము, బయటికి వస్తున్నామా బైకులు ఎగిరిపోవడం. ఇప్పుడు హుదూద్ తుఫాను వచ్చినప్పుడు చూడండి, కొంతమంది పోల్స్ని పట్టుకొని వేలాడుతూ, సో ఇలాంటివి కూడా చూసాం కదా. మీకు అక్కడెక్కడో ఒక కార్ షోరూమ్ పైన వాళ్ళు ఒక డెమోకి కార్ పెడితే ఆ కారు పైనుంచి వచ్చి కింద పడింది. అద్దాల మేడలంతా టోటల్గా అద్దాలు లేకుండా పోయాయి. అలాంటి ఒక సిట్యువేషన్ ఇవాళ చైనాలో వీళ్ళు చూస్తున్నారు. 1951 అంటే ఆల్మోస్ట్ మీకు 75-80 ఇయర్స్ అంతే కదండి పెద్దవాళ్ళు.
సో వాళ్ళు చెప్పొచ్చు, అవును అప్పుడు మేము చిన్నప్పుడు ఇలాంటిది చూసాము. ఇవాళ సంతతి వాళ్ళకి, ఇవాళ జనరేషన్ వాళ్ళు ఇలాంటి ఒక సంఘటనను ఎప్పుడూ చూసింది లేదు. అది బెయిజింగ్, నార్త్ చైనాలు అంటే మంగోలియాకు అటువైపు ఉండే ప్రాంతాలు. మంగోలియా నుంచి చల్ల గాలులు, పెద్ద మంచు తుఫాను లాగా, ఎడారిలో వచ్చే తుఫాను లాగా ఇసుక తుఫాను మీ మీదకి వస్తుందా? అలాంటి ఒక పరిస్థితి. ఆ విజువల్స్ చూస్తూ ఉంటే ఇదేదో యానిమేషన్లో వచ్చినట్టు, గ్రాఫిక్స్లో చూపిస్తున్నారా అంటే ప్రజలు అలా దొర్లుకుంటూ వెళ్ళిపోవడము, ఆటోలు ఎగిరిపోవడం, బైకులు ఎగిరిపోవడం. ఇలా ఏంటి, వాళ్ళ చైనా మెట్రలాజికల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు ఏమంటున్నారు, ఈ వారమంతా ఇలాంటి పరిస్థితే ఉంటుంది, సడన్గా ఇలాంటి గాల్పులు చూస్తాము. కాబట్టి మీకు ఎవరైనా మీకు తక్కువ వెయిట్ ఉన్నవాళ్ళు, లెస్ వెయిట్ ఉన్నవాళ్ళు, 50 అండ్ బిలో వెయిట్ ఉన్నవాళ్ళు బయటికి రాకండి. ఆఫీసులు అంతా కూడా బంద్ అయ్యేయి అంటే మళ్ళీ మనం ఒక లాక్డౌన్ చూడబోతున్నాము. మీరు ఎవరు బయట తిరగకండి. ఒకవేళ తిరిగారా, మీ వాళ్ళు చూస్తుండగానే మీరు ఎగిరిపోయారా, మమ్మల్ని అడక్కండి, జీ జింగ్పింగ్ని అడక్కండి. మేము ముందరే చెప్తున్నామని నోటీసులు తీసుకువచ్చి, అంటే 150 km/h మీకు గాల్పులు అనేవి అక్కడ ఉన్నాయండి. చల్లని గాలి, సమ్మర్ కదా, అయినా కూడా ఇంత చలిగాలి ఏంటి? కాబట్టి పంచభూతాల యొక్క విలయ తాండవం, రుద్ర తాండవం అనండి, వరస పెట్టి మనం చూస్తున్నాం. నాకు తెలిసి నేనే ఆశ్చర్యపోతున్నాను. 7 వీడియోల దాకా వీటి మీదే, పంచభూతాల మీదే నేను 7 వీడియోలు చేశానంటే అసలు ఏం జరుగుతుంది? మీకు చాలా సముద్రాలు పొంగడం ఏంటి, అగ్ని పర్వతాలు బద్దలవ్వడం ఏంటి, ఇలాగ దావానలం నగరాల మీదకి రావడం ఏంటి, భూకంపాలు, ఇవాళ ఇలాంటి ఒక గాలి తుఫాను. చైనా అనబడే దేశం అంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటారు చూసారా, వీటిని విడుదల చేయడంలో నంబర్ 1 కంట్రీగా ఉంది. అంటే క్లైమాటిక్ చేంజెస్లో చైనా వాడి యొక్క రోల్ అనేది చాలా క్రిటికల్. కాబట్టే చైనా ఇలాంటి పరిస్థితుల్లో చిక్కుకుపోతుంది. అక్కడ సునామీలు రావచ్చు, అలాగే భూకంపాలు రావచ్చు, అగ్ని పర్వతాలు కూడా బద్దలవ్వచ్చు. ఏం జరిగినా కూడా చైనా యొక్క జనజీవనం అనేది పెద్ద లెవెల్లో ఎఫెక్ట్ అవుతుంది. అంటే ఒకవైపేమో డొనాల్డ్ ట్రంప్ గారి యుద్ధం, ఎక్కడ మా సరుకులు అమ్ముకోవాలా తెలియడం లేదు, పెద్ద వర్షాలు, భూకంపాలు, డ్యాములు కదిలిపోతున్నాయి. ఈ పరిస్థితిలో మీకు ఇలాంటి గాల్పులు, స్ట్రాంగ్ విండ్స్, వీటిని చైనా వాళ్ళు ఒక 50 ఏళ్ళు వయసున్న వాళ్ళు ఎప్పుడు చూసి ఉండరు. సో అలాంటి ఒక అనుభవాన్ని కూడా ప్రకృతి చైనా మీద ఒక అస్త్రములా ప్రయోగిస్తుందా? పంచభూతాలు ఇవాళ చైనాను టార్గెట్ చేసి ఇలాంటి విచిత్రమైన దృశ్యాలు, ఎవరూ ఎప్పుడూ చూడని దృశ్యాలను మనకు చూపిస్తున్నాయా అని చెప్పి ఇవాళ అందరూ మాట్లాడుకుంటున్నారు. మరి చైనాలో ఇంతంత దారుణాలు జరుగుతున్నప్పుడు జంతువులు రియాక్ట్ అవుతున్నాయి, మనుషులు రియాక్ట్ కాలేకపోతున్నారు. మరి ఇవాళ బిల్డింగ్లు కూలిపోతే, మీకు మీ కళ్ళ ముందే మీ వాళ్ళు ఎగిరిపోతే ఏమండి, ఏమైనా మ్యాజిక్కా లేదా ఏమైనా గ్రాఫిక్ సినిమానా ఏంటి అంటే మీకు చైనాలో ఇది వాస్తవం అండి. మీరు గమనించారు అంటే ఈ వారమంతా కూడా మీరు ఇలాంటి దృశ్యాలు చూడొచ్చు. ఎవరైనా మీకు ఫేస్బుక్లోనో యూట్యూబ్లోనో ఇలాంటి మీకు సీన్స్ చూపిస్తే ఇది గ్రాఫిక్స్ అనుకోకండి, నిజంగానే చైనాలో ఇట్లాంటి ఒక పరిస్థితి ఉంది. మరి నిజంగానే పంచభూతాలు తమ పనిని మొదలుపెట్టాయా? ఏం జరగబోతుంది ఆలోచించి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై.